పాలిటిక్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది ఎన్నోసార్లు నిజమని ప్రూవ్ కూడా అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి సీనే కనిపిస్తోంది. కేరళ ఎలక్షన్ క్యాంపెయిన్ సెంట్రిక్ గా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ తో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ ఖటీఫేనా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో సిపిఐతో పొత్తు కట్టుకానుందా? ఇండియా కూటమి నుంచి లెఫ్ట్ పార్టీలు అవుట్ కానున్నాయా? 5 స్టేట్స్ ఎలక్షన్ కమ్యూనిస్టులకు డూ ఆర్ డై అన్నట్లుగా మారాయా? కామ్రేడ్స్ తో కటిఫ్ కు కాంగ్రెస్ సిద్ధమైందా? కేరళ ప్రచారంలో రేవంత్ కామెంట్స్ తో మంటలు. లెఫ్ట్ పార్టీలు బీజేపీ ఒక్కటేనంటున్న కాంగ్రెస్. మోదీ పినరై విజయన్ అన్నదమ్ములన్న రేవంత్. ఇండియా కూటమి నుంచి లెఫ్ట్ పార్టీలు అవుటేనా? తెలంగాణలో కాంగ్రెస్ తో సిపిఐకి పొత్తు చెడినట్లేనా? 5 రాష్ట్రాల ఎన్నికలు కమ్యూనిస్టులకు ప్రెస్టేజ్ గా మారాయా? పాలిటిక్స్ చాలా డైనమిక్ గా ఉంటాయి. ఎన్నికల్లో విజయమే గీటురాయి కాబట్టి విక్టరీ కోసం వింతైన పాట్లు పడుతూ నేతలు ఎంతకైనా వెళ్తూ ఉంటారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఒకవైపు వరాలు చల్లుతూనే ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే గేమ్ ఆడుతూ ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల వేళ కాస్త డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న పొలిటికల్ పార్టీలు ఇప్పుడు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేరళ పాలిటిక్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ 2 పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఈ 2 కూటముల నుంచి కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం గా ఫైట్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో ఒకే గొడుగు కింద ఉన్న పార్టీలు స్టేట్ ఎలక్షన్ స్ట్రైట్ గా తలపడుతున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన సిపిఎం, కాంగ్రెస్లు ముఖాముఖి రేసులో ఉండడమే కాదు, ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ ఎన్నికల సమరంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కామెంట్స్ అగ్గికి ఆజ్యం పోశాయి. కేరళలో చాలా కాలం నుంచి కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల పోరాటం కొనసాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో ఉన్న కేరళకు వచ్చేసరికి ఉప్పు నిప్పులా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కేరళ ఎన్నికలను ఇటు కాంగ్రెస్ అటు సిపిఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేరళకు చెందిన నేత కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉండడంతో హస్తం పార్టీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ ఎన్నికల ప్రచారంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మరింత రచ్చగా మారాయి. కేరళ సీఎం పినరై విజయన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటే, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అంటూ విమర్శలు చేశారు. అంతేకాదు కమ్యూనిస్టులకు ఓటేసినా బీజేపీకి వేసినట్లే అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ 2 పార్టీల మధ్య మరింత అగ్గిని రాజేశాయి. కేరళ వరకు 2 పార్టీల మధ్య ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నా ఇలా బీజేపీతో ముడిపెట్టి ఏ రోజు విమర్శలు చేసుకోలేదట. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేసేసరికి 2 పార్టీల మధ్య జాతీయ స్థాయిలో సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయట. సీఎం రేవంత్ కామెంట్స్ తర్వాత కమ్యూనిస్టులు ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. కేరళలో కూడా ఓడిపోతే జాతీయ స్థాయిలో తమ ప్రభావం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా అధికారం కోల్పోయి నామమాత్రంగా మారిపోయారు. కేరళలో కూడా పవర్ కోల్పోతే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉందని కమ్యూనిస్టులు ఆలోచనలో పడ్డారట. చేతిలో ఉన్న ఈ ఒక్క స్టేట్ కూడా కోల్పోతే ఇండియా కూటమిలో తమను లెక్క చేసే పరిస్థితి ఉండదు అనే ఆందోళనలోకి కమ్యూనిస్టులు వెళ్లిపోయారట. పవర్ లేకపోతే మాటకు పలుకుబడి కూడా ఉండదనే ఆలోచనలో ఉన్నారట లెఫ్ట్ పార్టీ నేతలు. అందుకే
కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకోనైనా సరే కేరళను చేజిక్కించుకోవాలని భావిస్తున్నారట. అయితే కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో ఎప్పుడూ కాంగ్రెస్ తోనే నడిచారు. చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీతోనే పొత్తులో ఉంటారు. ఒక్క కేరళలో మాత్రం సింగిల్ గా పవర్ లోకి వచ్చే అవకాశం ఉండడంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు ఇష్టపడట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో కలిసి అలయన్స్ పెట్టుకుంటున్నారు. ఇక తెలంగాణకు వచ్చేసరికి సిపిఐతో హస్తం పార్టీకి పొత్తు ఉంది. ఇక్కడ కూడా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ కు క్లాషెస్ వచ్చాయి. కొత్తగూడెంలో సిపిఐ సపరేట్ గా పోటీ చేసింది. మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల బీఆర్ఎస్ కు మద్దతు తెలిపి ఇంకొన్ని చోట్ల పొత్తు పెట్టుకుని పనిచేశారు సిపిఐ లీడర్లు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అప్పుడప్పుడు రేవంత్ సర్కార్ పై విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ తో కామ్రేడ్స్ కు బంధం తెగినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో సిపిఐతో పొత్తుకు బ్రేకులు పడబోతున్నాయా? ఇండియా కూటమి నుంచి లెఫ్ట్ పార్టీలు బయటకి రానున్నాయా అనేది వేచి చూడాలి.